పవన్ కళ్యాణ్ పదే పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉండటం, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకి చేసేదానికి బోల్డన్ని ఏర్పాట్లు చేయడం ఆంధ్రప్రదేశ్కి ఒక గిఫ్ట్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఈ ఏడాదిలో 617 పంచాయతీ భవనాలు నిర్మించబోతున్నారు. దానికి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దేశవ్యాప్తంగా 3000 మందికి పైగా జనాభా ఉన్న 4604 గ్రామ పంచాయతీలను గుర్తించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 617 భవనాల నిర్మాణానికి నిధులిస్తే అందులో అరుణాచల్ ప్రదేశ్ 661 తీసుకుంటోంది. తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి 617 భవనాలు రాబోతున్నాయి. అలాగే 1422 కంప్యూటర్లు ఇవ్వబోతున్నారు. అంటే 24లోనే ఇచ్చేశారు, శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అవి డబ్బులు ఇచ్చారు, అవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేసుకొస్తుంది. వాటిని ఆచరణలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. అలాగే 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటిదాకా 8 విశ్వవిద్యాలయాల నుంచి ప్రతిపాదనలు అందినాయి. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరారు. తద్వారా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆ నిధులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.